అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి కథ అక్షయ పాత్ర. అనగనగా మక్కా దేశంలో ఆలీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. నలుగురు వచ్చి పోయే నడిదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే ఆలీ గడ్డం పిల్లి గడ్డం కావటం చేత క్షవరం కోసం వచ్చిన సాయిబులందరూ వీడి ముఖం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి, పని చేయటమే చేతనైతే ముందు తన గెడ్డమే బాగు చేసుకుని ఉండును అనుకుని నిరాశ భావంతో మరొక షాపుకి పోయేవాళ్ళు. క్రమంగా అలీ షాపుకి ఒక్కడూ రావటం మానివేశాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక ముష్టివాడు ఆలీ వద్దకు వచ్చి ఆకలవుతుందన్నాడు. ఆలీ వాడిని ఆదరించి కలిగిన వంతులో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు అడగగానే చిన్న తువ్వాలుగుడ్డ కూడా ఇచ్చాడు. ముష్టివాడు సంతోషించి, అబ్బాయి, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు అలీ, తాత, నా గడ్డం పిల్లగడ్డం కావటం చేత అందరూ నన్ను చూచి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా వృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడి గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనసులో కోరికను వెల్లడించాడు. అప్పుడు ముష్టివాడు తన చింకుకోటులో చెయ్యి పెట్టి ఒక పాత్ర తీసి ఇస్తూ, అబ్బాయి, ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే కాని ఇతరుల కోరిక నెరవేరదు సుమా అని చెప్పి అదృశ్యమయ్యాడు. తరువాత అలీ ఆ పాత్ర తీసుకు చూడగా దాని నిండా పగుళ్ళు కనబడినాయి. ముష్టి వెధవ టక్కరి చేసి నాకీ పనికిరాని పాత్ర అంటగట్టిపోయాడు అనుకుంటూ దానిని అవతల గిరవాటు వేద్దామనుకునే వరకు దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ అక్షరాలు చూడగానే ఆలీ మనసు మారిపోయింది. వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు, మహిమలు తెలిసిన వాణిలాగా కనపడుతున్నాడు అనుకుని ఆ పాత్రను శుభ్రపరిచి ఒకచోట జాగ్రత్త పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయటంతోనే అవి కుత ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి గది అంతా కమ్మేసింది. ఆలీకి ఊపిరాడక బయటకు వెళ్ళిపోదామనుకునే వరకు ఆ పాత్రలో నుంచి చిత్రమైన మనిషి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషికి సింహం తల, పొడువాటి జూలు, చిలుక ముక్కు, శరీరం అంతా కోతి శరీరం. ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేమి కావాలో కోరుకో అని అనేసరికి ఆలీ, తాత, నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూచి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా వృత్తి మందగించి బతుకు తెరువు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడి గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంతటా చిత్రమైన మనిషి అంతరార్థనమైపోయాడు. పొగలు ఆవిరి పాత్రలోని నీళ్లు మాయమైపోయినాయి. మరి కొంచెం సేపటి కల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరెడి గడ్డం మొలిచింది. ఒక్క రాత్రిలో ఆలీకి అందమైన మూరెడి గడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే ఊరిలో సాయిబులందరూ ఆలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగా అతని గడ్డం మోసరగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో ఆలీకి దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి. షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొంది ఆలీకి జీవనం చక్కగా జరిగిపోతున్నది. పైగా అతని పేరు కూడా మ్రోగిపోయింది. కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసుగెత్తిపోయింది. మళ్ళీ ఆలీ వృత్తి మందగించింది. అయితేనే తన వద్ద కోరిక తీర్చే అక్షయ పాత్ర ఉన్నది కదా ఇప్పుడు. మళ్ళీ రెండవసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆలీ. ఈసారి మునుపటి కంటే అందమైన మోకాళ్ల వరకు వేలాడేటి వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గెడ్డం కోరుకున్నాడు.
ఆ ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి సాయిబులందరూ ఆలీ షాపులో విరగబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి ఆలీ షాపుకి ఖాతాదారులు తిరిగి రావటము, అతని పేరు మ్రోగటము మాత్రమే కాదు, ఈ వార్త సరాసరి పాదూషా చెవికి పడింది. ఓహో, బాగా ఉన్నది. మన రాజ్యంలో వెండి గెడ్డపువాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ ఆలీని గురించి పాదూషా మెచ్చుకుంటూ ఉండగా చాటును ఉండి పాదూషా కుమార్తె ఆ మాటలు విన్నది. నాన్నగారు, మరైతే నేను వెండి గెడ్డపువాడిని పెళ్లాడుతాను అన్నది. గొప్ప కోసం పాదూషా, అమ్మాయి నీకేమిటి, వెండి గడ్డపువాడు భర్త ఏమిటి, బంగారపు గడ్డం వాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తా చూచుకో అని బడాయి కొట్టాడు. కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి ఆ అలీకి చెప్పేశాడు. పట్టరాని ఉత్సాహంతో అలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికను తెలియజేశాడు. ఈసారి అతనికి దగదగా మెరిసే బంగారు గడ్డం 3 ఆమడల వరకు వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది. మరునాడు ఆలీ ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతనిని వింతగా చూశారు. అలీ వచ్చిన సంగతి పాదూషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతనికి కూతురినిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు. ఇలా ఉండగా ఒక రోజున పాదూషా ఆలీని పిలిచి, ఏమోయ్ ఆలీ, బంగారపు గడ్డం పైన నాకు సరదా పుట్టింది. రేపు ఉదయంలోగా నీ గడ్డం మోస్తరు గడ్డం నాకు వచ్చేటట్టుగా చెయ్యాలి, లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. వెంటనే ఆలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదూషా కోరిక తెలియజెప్పాడు. అందుకు చిత్రమైన మనిషి, ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చును అంటూ అదృశ్యమైపోయాడు. ఇక ఎలాగా పాదూషా తన తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడేస్తాడని ఆలీకి భయం పట్టుకున్నది. ఆ కంగారుతో ఆలీ తన అక్షయ పాత్రను స్నానపు గదిలో దాచి మళ్ళీ తీసుకోవటం మర్చిపోయాడు. ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనబడింది. దానిని చూచి చీదరించుకుని ఆమె కిటికీలో నుంచి విసిరివేసింది. సరిగా అదే సమయంలో విరక్తి చెందిన ఆలీ ఆ దారిని వస్తూ తన మహిమగల పాత్ర కింద పడిపోవటం చూశాడు. ఆత్రంతో పరుగెత్తుకుపోయి అది ఎలా అయినా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆలీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి ఆలీ కాళ్ళ దగ్గరనే పడి ఎన్ని పగుళ్ళున్నాయో అన్ని ముక్కలయ్యింది. ఆ ముక్కలలో నుంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశం అంతా కమ్మేసింది. అందులో నుంచి చిత్రమైన మనిషి ఆఖరుసారి ప్రత్యక్షమై మరెన్నడూ కనబడనని చెప్పి అంతరార్థమైపోయాడు. అక్షయ పాత్ర తన ఆధీనంలో నుంచి పోగానే ఆలీ గడ్డం తడిమి చూచుకునేసరికి మళ్ళీ తన పిల్లి గడ్డమై తయారు కూర్చుంది. నిమిషమైనా అక్కడ నిలవకుండా ఆలీ ఖాళీ కొద్దీ పరుగించుకున్నాడు. పోయి ఇన్నాళ్ల నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరశాలకి చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటి మీద ఉన్న రాజదుస్తులు ఒక మూల పడేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్ళీ కంటపడిన ఆలీని చూసి సంతోషించి సాయిబులందరూ పలకరించారు. ఎప్పటిలాగా అతని వృత్తి సాగుతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చిన ఆలీని తల తీయించి కోట గుమ్మానికి కట్టించాలని పాదూషా ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు. అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు ఆలీ తన అల్లుడే అన్న సంగతి కనిపెట్టలేకపోయాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.